నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ భారీ షాక్ ఇచ్చింది. రైలు ఛార్జీలు అమాంతం పెరిగాయి. ప్రయాణ టికెట్ ధరలు ఇక మరింత భారం కానున్నాయి. పెరిగిన టికెట్ ఛార్జీలు ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటిని పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ధరలు పెంపు అదనపు భారం కానుంది. రైల్వే ప్రకటించిన కొత్త ఛార్జీల్లో 115 కిలోమీటర్ల లోపు సాధారణ తరగతి రైలు ప్రయాణాలపై ఎటువంటి భారం ఉండదు. అంటే ఈ దూరం వరకు ఛార్జీలు పెరగవు. ఇప్పుడున్న టికెట్ ఛార్జీలే యథాతథంగా కొనసాగుతాయి. ఇక 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై అదనపు భారం పడుతుంది. సాధారణ తరగతి వారికి కిలోమీటర్కు 1 పైసా పెరగనుంది. ఇక మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్కు 2 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ఈ టికెట్ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖ సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయాన్ని ఆశిస్తోంది. ఒక ప్రయాణికుడు 500 కిలోమీటర్ల దూరాన్ని నాన్ ఏసీ, మెయిల్, ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తే ప్రస్తుత టికెట్ ధరతో పోలిస్తే అదనంగా 10 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన దూర ప్రయాణాలపై ప్రభావం గణనీయంగా ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులు, నెలవారీ టికెట్ల ధరలలో ఎటువంటి మార్పు ఉండదు. తక్కువ ఆదాయ వర్గాల వారు, రోజువారీ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా 115 కిలోమీటర్ల లోపు ఎటువంటి ఛార్జీలను పెంచట్లేదని రైల్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని రైల్వేలు భావిస్తున్నాయి. మానవ వనరుల కోసమే ఏకంగా 1.15 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనికి అదనంగా పెన్షన్ వ్యయం 6,000 కోట్ల రూపాయలకు చేరాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిర్వహణ వ్యయం 2.63 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్వర్క్ విస్తరణ, భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు అధిక సిబ్బంది అవసరం పడుతుందని, ఇది ఖర్చులను పెంచుతుందని అధికారులు వివరించారు. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి పరిమిత ప్రయాణాల ఛార్జీలు హేతుబద్ధీకరణతో పాటు సరుకు రవాణాను పెంచడంపై రైల్వేలు దృష్టి సారించాయి. ఇటీవలి పండుగ సీజన్లో 12,000కు పైగా అదనపు రైళ్లను విజయవంతంగా నడపడం మెరుగైన ప్రణాళిక, సామర్థ్యానికి నిదర్శనమని రైల్వేలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని అందించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్తున్నాయి.